నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। నిఘా వర్గాల హెచ్చరికతో అప్రమత్తమైన పోలీసులు, విస్తృతంగా తనిఖీలు, ఎయిర్పోర్టుకు భారీ బందోబస్తు। కాంగ్రెస్ కు 2014 ఎన్నికలే చివరి ఎన్నికలు। విద్యార్థుల ప్రయోజనాలను కాలరాస్తే ఈజిప్ట్ లో ముబారక్ కు పట్టిన గతే కిరణ్ కు పడుతుంది। బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య హెచ్చరిక। బోయకొండ గంగమ్మ ఆలయంలో చోరీకి విఫల యత్నం। 2 నెలల వ్యవధిలో 2 సార్లు చోరీకి యత్నించిన దుండగులు, ఆధారాలు సేకరించాం, త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తాం। పుంగనూరు సీఐ కంజంక్షన్ వెల్లడి। వార్తల్లోని వివరాలు। పేద విద్యార్థుల ప్రయోజనాలను కాలరాస్తే ఈజిప్ట్లో ముబారక్ కు పట్టిన గతే సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి పడుతుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు। శ్రీవారి దర్శనార్థం తిరుమల విచ్చేసిన ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ పై విద్యార్థులను అయోమయానికి గురి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు। ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తొలగించే దమ్ము, ధైర్యం సీఎంకు లేదని, అలా చేయాలనుకుంటే ఎన్నికలకు వెళ్లి ఆ తర్వాత పథకాన్ని ఎత్తివేయాలని సవాల్ చేశారు। 1,47,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న రాష్ట్రానికి ఫీజు రియంబర్స్మెంట్ ను అందించలేకపోవడం సిగ్గుచేటన్నారు। ప్రభుత్వానికి ఫీజు రియంబర్స్మెంట్ భారం కాదని, మంత్రివర్గమే ప్రజలకు భారంగా మారిందని ఎద్దేవా చేశారు। ప్రజాస్వామ్యంలో నియంతృత్వ రాచరిక వ్యవస్థకు తావులేదని, ప్రజలను చులకన భావంతో చూస్తే సహించేది లేదని హెచ్చరించారు। కాంగ్రెస్ కు 2014 ఎన్నికలే చివరి ఎన్నికలని, ఇందిరమ్మ బాట కాదని సీఎంను ప్రజలు ఇంటిబాట పట్టిస్తారని విమర్శించారు। విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ను చెల్లించి షరతులను తొలగించాలని, వెంటనే కౌన్సిలింగ్ ను నిర్వహించాలని డిమాండ్ చేశారు। బీసీ సంక్షేమ సంఘం నిరంతర పోరాటం ఫలితంగానే అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయడం జరిగిందని గుర్తు చేశారు। ఈ విలేకరుల సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు జల్లి మధుసూదన్, ఆల్మిన్ రాజు, శంకర్, అక్కులప్ప నాయక్, నరసింహులు పాల్గొన్నారు। ఇప్పటికి కూడా గత సంవత్సరం ఈ టైం కల్లా కౌన్సిలింగ్ జరిగిపోయినాయి, ఇప్పటికీ కౌన్సిలింగ్ జరగలేదు। పైగా విద్యార్థులు కంటి నిండా నిద్రపోతలేరు, అసలు ఈ స్కీమ్ ఉంటుందా ఎత్తేస్తారని మేము సవాల్ చేస్తున్నాం। చీఫ్ మినిస్టర్ను ఈ స్కీమ్ తీసేసే దమ్ము నీకు సరిపోదని సవాల్ చేస్తున్నాం। ఒకవేళ నిజంగానికి ఈ స్కీమ్ తీసేయాలని ఉంటే మొదట ఎన్నికలు పెట్టు, స్కీమ్ నేను తీసేస్తున్నా, దీని మీద ప్రజల అభిప్రాయం కోరుతుందని చెప్పి అడుగు, అప్పుడు ఎన్నికలకు పోయి మొదలు ఈ స్కీమ్ తీసేయి। అంతేగాని ఈ ఎన్నికల మీద అధికారంలోకి వచ్చి ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు ముఖ్యమంత్రి పదవి ఉంది। ఈరోజు భూస్వామ్య మనస్తత్వంతో పేద కులాల యొక్క ప్రయోజనాలను అభివృద్ధిని కాలరాస్తే మాత్రము ఈజిప్టులో ముబారక్ పట్టిన గతి నీకు పడుతుందని చెప్పి ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నాం। రాష్ట్ర ప్రజలు 1,47,000 కోట్ల బడ్జెట్ను పన్నుల రూపకంగా రాష్ట్రాన్ని కడుతుంటే అందులో 300 కోట్లు ఫీజులు పెరుగుతాయంటే అది పోయడానికి భారం అవుతుంది అంటున్నారు। భారం ఫీజుల భారం కాదు, భారం ఈ రాష్ట్ర మంత్రివర్గం భారం అయిపోయింది। ప్రజల మద్దతు కోల్పోయిన మీరు భారం అవుతున్నారని చెప్పి హెచ్చరిస్తున్నాం। అలిపిరిలో భద్రతా వ్యవస్థను కట్టుదిట్టం చేసేందుకు ఎస్పీఎఫ్ సిబ్బందిని ప్రభుత్వం నియమించడం జరిగిందని ఏవీఎస్ఓ జవహర్ తెలిపారు। హైదరాబాద్ నుండి తిరుపతికి విచ్చేసిన 130 ఎస్టీఎఫ్ సిబ్బందికి అలిపిరిలోని సప్తగిరి టోల్ ప్లాజా వద్ద సివిఎండ్ఎస్ఓ అశోక్ కుమార్ నేతృత్వంలో భద్రతాపరమైన అంశాలపై 2 రోజుల పాటు శిక్షణా తరగతులను నిర్వహించారు। 2 రోజుల పాటు నిర్వహించే ఈ శిక్షణ తరగతుల్లో తనిఖీలు ఎలా చేయాలో సిబ్బందికి వివరించారు। ఈ సందర్భంగా ఏవీఎస్ఓ జవహర్ మాట్లాడుతూ ఉగ్రవాదుల నుండి తిరుమలకు ముప్పు ఉన్న నేపథ్యంలో ఎస్పీఎఫ్ సిబ్బందిని భద్రత కోసం నియమించడం జరిగిందని అన్నారు। అలిపిరి నుండి తిరుమలకు వెళ్లే వాహనాలను టోల్ ప్లాజాలో ఎలా తనిఖీలు చేయాలి, నిషేధిత వస్తువులను తరలించే వాహనాలను ఆధునిక యంత్రాలతో ఎలా స్కానింగ్ చేసి వాటిని గుర్తించాలి అనే అంశాలపై సిబ్బందికి శిక్షణ తరగతులను నిర్వహించడం జరిగిందని అన్నారు। ఆదివారం నుండి ప్రైవేట్ సిబ్బందితో పాటు ఎస్పీఎఫ్ సిబ్బంది కలిసి పనిచేస్తారని తెలిపారు। ఈ శిక్షణ తరగతుల్లో ఎస్పీఎఫ్ ఉన్నతాధికారులు, విజిలెన్స్ సిబ్బంది పాల్గొన్నారు। మా యొక్క సివిఎండ్ఎస్ఓ గారి ఆదేశాల మేరకు ఈ అలిపిరిలో ఎస్పీఎఫ్ సిబ్బంది
తీసుకురావడం జరిగింది. మా యొక్క సివిఎన్ఎస్ఓ గారి ఆదేశాల మేరకు వాళ్ళకి ఈ అలిపిరి సప్తగిరి టోల్ ప్లాజా నందు ఒక 2 శిక్షణ కార్యక్రమాలు 2 రోజులు పెట్టమని చెప్పడం జరిగింది. ఏది ప్రొహిబిటెడ్ ఐటమ్స్ అంటే ఏంటి, ప్రొహిబిటెడ్ ఐటమ్స్ క్యారీ చేస్తే వాళ్ళని ఎట్లా తెలిసి తీసుకొచ్చిన ఎట్లా, తెలియకుండా తీసుకొచ్చిన వాళ్ళు ఎట్లా అనేది వాళ్ళకి చెకింగ్ విధానంలో ఎట్లా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు సెకండ్ డే క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. పాత స్టాఫ్ ఇక్కడే ఉంటారు. పాత స్టాఫ్ వాళ్ళకి అంటే వీళ్ళకి ఫస్ట్ తెలియదు కాబట్టి పాత స్టాఫ్ అక్కడే ఉంటూ వాళ్ళ యొక్క ఎక్స్పర్ట్స్ అంటే ఎట్లా చేయాలనేది నేర్పిస్తూ వాళ్ళని మెల్లగా తక్కువ ఎక్కడైతే ఎగ్జిస్టింగ్ వెహికల్స్ ఉంటుందో అక్కడ పంపిస్తారు. చౌడేపల్లి మండలం దిగువపల్లి గ్రామంలోని శ్రీ బోయకొండ గంగమ్మ దేవాలయంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి విఫలయత్నం చేశారు. శనివారం రాత్రి సిబ్బంది ఆలయానికి తాళాలు వేశారు. ఆదివారం వేకువజామున ప్రధాన అర్చకులు ఆలయానికి రాగా గుడి తలుపులకు వేసిన తాళాలను బద్దలు కొట్టి ఉండటాన్ని గమనించి ఇన్ఛార్జ్ ఈవో కస్తూరిభాయ్కి సమాచారాన్ని అందించారు. సమాచారం తెలుసుకున్న ఈవో పోలీసులకు ఫిర్యాదు చేసి హుటాహుటిన ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయంలోని బీరువా తాళాలను బద్దలు కొట్టి అందులో ఉన్న అమ్మవారి చీరలను చిందరవందరగా చేసి ఉండటాన్ని గమనించారు. సంఘటనా స్థలానికి డాగ్ స్క్వాడ్ క్లూజ్ టీంను రప్పించి వేలిముద్రలను సేకరించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ఈవో కస్తూరిభాయ్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని 3వ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి విఫలయత్నం చేశారని తెలిపారు. ఆలయంలోని వస్తు సామగ్రిని చిందరవందరగా పడేశారని, అమ్మవారి గర్భగుడి తలుపులను బద్దలు కొట్టి లోనికి ప్రవేశించినట్లు తెలుస్తోందని అన్నారు. ఆలయంలో వస్తువులు చోరీకి గురికాలేదని పేర్కొన్నారు. ఆలయానికి పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, సానుకూలంగా స్పందించిన పోలీసులు వెంటనే సిబ్బందిని ఏర్పాటు చేస్తామని తెలిపినట్లు చెప్పారు. సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో వాటిని రిపేర్ చేయడానికి బెంగళూరుకు పంపామని తెలిపారు. అటవీ ప్రాంతంలో ఆలయం ఉన్నందున విలువైన ఆభరణాలను బ్యాంక్ లాకర్లో ఉంచామని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పారు. మన చిత్తూరు జిల్లాలో 3వ పుణ్యక్షేత్రమైనటువంటి పేరుగాంచినటువంటి శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం దిగువపల్లి గ్రామం నందు నాకు 6:30కు నాకు ఇక్కడ ప్రధాన అర్చకులు నాకు ఫోన్ చేసి చెప్పారు. ఈ విధంగా గుడి తలుపులు తీసిన వెంటనే అక్కడ అన్నీ ఆల్రెడీ తీసేస్తున్నాయి, ఈ విధంగా థెఫ్ట్ అటెంప్ట్ జరిగిందనేసి ఇవన్నీ. కానీ ఇక్కడ మాత్రం ఎలాంటి వస్తువులు చోరీకి గురి కాలేదు, ₹1 కూడా పోలేదు సార్. మొత్తం అన్ని సేఫ్టీగా ఉన్నాయి. కానీ ఇంతకుముందు కూడా జరిగింది. మేమేమిందంటే అప్పుడు సెక్యూరిటీకి అంతా ఛార్జెస్ ఫ్రేమ్ చేయడము, తర్వాత కమిషనర్ గారు కూడా ఈ హోమ్ గార్డ్స్ను పోలీస్ సిబ్బందిని నియమించుకుంటామని రిపోర్ట్లు కూడా రాశాము. దేవస్థానానికి సంబంధించిన నగలన్నీ మేము పుంగనూరు బ్యాంకుల్లో పెట్టేశాం సార్ అన్నీ. ఎందుకంటే ఇక్కడ సేఫ్టీ ఉండదనేసి, ఎందుకంటే కొండ ప్రాంతంలో ఉంది, ఇది రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి. తర్వాత మేము ఏమైనా ఉత్సవాలు జరిగినప్పుడు అమ్మవారి కవచాలు అట్లాంటివి మరీ ఎక్కువ విలువైన ఆభరణాలు మాత్రం మేము ఫెస్టివల్ టైంలో కూడా ఇక్కడ పెట్టదలుచుకోలేదు సార్. సీసీ కెమెరాలు 1 నెల నుంచి ఇది కాలేదు సార్. మేము రిపేర్కి ఇచ్చాము, అవి వాళ్ళు బెంగళూరు పంపించారు. అక్కడి నుంచి ఈ రోజు రేపు వస్తున్నాయి సార్. అనంతరం పుంగనూరు సీఐ కంజంక్షన్ మాట్లాడుతూ జూన్ నెల 5వ తేదీన జరిగిన చోరీ, ఈ నెల 11వ తేదీ రాత్రి జరిగిన చోరీ ఒకేలా ఉన్నాయని, దుండగులు ఆలయంలో చోరీకి విఫలయత్నం చేసినట్లు తెలుస్తోందని అన్నారు. ఈ మేరకు కేసును నమోదు చేసుకుని దర్యాప్తును చేపడుతున్నట్లు తెలిపారు. క్లూజ్ టీం ద్వారా తమకు కొంత ఆధారాలు లభించాయని, వాటి సహాయంతో త్వరలో దుండగులను పట్టుకుంటామని పేర్కొన్నారు. బోయకొండలో జూన్ 5వ తేదీ మరియు గత రాత్రి జరిగిన దొంగతనం కోసం వచ్చినట్లుగా మాకు ఎక్కడ కనబడడం లేదు. అయినా సరే దీని మీద స్పష్టమైన ఆధారాలు లభించినాయి. ఈ కేసుని దొంగతనం ప్రయత్నంగా నమోదు చేసి దర్యాప్తును కొనసాగిస్తున్నాము. దీని మీద బయట వాళ్ళతో పాటు కొద్దిగా ఇంటి వాళ్ళను కూడా విచారించాల్సిన అవసరం ఉంది. ఈ విచారణ గడిచిన తర్వాత దీనికి ఎవరు కారకులు అనేది అతి త్వరలో మేము ముందుకు తీసుకొస్తాం. వీళ్ళు టెంపుల్ స్టాఫ్లు వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు నైట్ టైం ఉంటున్నారు. గత రాత్రి కూడా 3 ఉన్నారని చెప్తున్నారు. అది కూడా విచారించాల్సిన అవసరం ఉంది. ఇది దృష్టిలో పెట్టుకొని ఇంకా టెంపుల్ స్టాఫ్ సెక్యూరిటీని కాక మా వాళ్ళను కూడా నైట్ టైం ఇక్కడ కంపల్సరీ టెంపుల్లో ఉండేటట్టుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికోసం అధికారుల దగ్గర నుంచి ఉత్తర్వులు ఆల్రెడీ అందినాయి. దాని ప్రకారం చేస్తాం. దేశంలో విమానాల హైజాక్కు ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలో అలజడులు సృష్టించేందుకు ముష్కరులు వ్యూహాన్ని రచించినట్లు నిఘా వర్గాలు తెలియజేయడంతో దేశంలో హై అలర్ట్ ప్రకటించింది. అహ్మదాబాద్ను కేంద్రంగా చేసుకుని ఉగ్రవాదులు దేశంలో విమానాలను హైజాక్ చేసేందుకు కుట్ర పన్నుతున్నట్లు నిఘా వర్గాలు తెలియజేయడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది. దీనిలో భాగంగా ఆదివారం రేణిగుంట విమానాశ్రయం వద్ద బందోబస్తును పటిష్టం చేశారు. సిబ్బందిని పెంచడమే కాకుండా వాహనాలను తనిఖీ చేశారు.
కూంబింగ్, డాగ్ స్క్వాడ్తో తనిఖీలు నిర్వహించారు. ఎయిర్పోర్ట్లోకి వచ్చే వాహనాలను, వెలుపలకు వెళ్లే వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వాహనాల నంబర్లను నమోదు చేసుకుని వారి చిరునామాను నమోదు చేసుకుని గుర్తింపు కార్డులను పరిశీలించిన తర్వాత ఎయిర్పోర్ట్లోకి అనుమతిస్తున్నారు. ఈ సందర్భంగా సీఐ రామ్కుమార్ మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అలజడులు తలెత్తకుండా ఉండేలా గట్టి బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అహ్మదాబాద్ను కేంద్రంగా చేసుకుని ఉగ్రవాదులు దేశంలో విమానాల హైజాక్కు కుట్ర పన్నుతున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించడంతో రేణిగుంట విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆగస్ట్ 15 సందర్భంగా ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ టైటన్ చేసినాము. యాంటీ సాబిటేజ్ చెక్ కానీ యాంటీ టెర్రరిస్ట్ యాక్టివిటీ మీద చెకింగ్ స్టార్ట్ చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా జరిగేటట్టుగా చర్యలు చేపట్టాం. దారి తప్పిన ఓ చిన్నారిని చేరదీసి అక్కున చేర్చుకున్నారు కొర్లకుంట కొత్తపల్లి వాసులు. తమ చెంత ఉన్న బిడ్డను తల్లిదండ్రులు తీసుకుపోగలరని సిటీ ఛానల్ ద్వారా వారు కోరారు. ఇక్కడ కనపడుతున్న ఆ బిడ్డ ఎవరో తెలియదు. దారి తప్పిన 2 ఏళ్ల చిన్నారి స్థానిక కొర్లకుంట సమీపంలోని కొత్తపల్లికి చేరుకుంది. పసిపాపను చూసిన స్థానికులు మానవత్వంతో చేరదీసి అక్కున చేర్చుకున్నారు. మాటలు రాని ఈ చిన్నారిని చూస్తే ఎవరికైనా హృదయం కలచివేస్తుంది. ఏ మాతృమూర్తి నిర్లక్ష్యం వల్ల పాప ఇక్కడికి చేరుకుందో అంతుపట్టని విషయం. స్థానికులు చిన్నారిని చేరదీసి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ చెంతనున్న బిడ్డను చిన్నారి తల్లిదండ్రులు తీసుకుపోగలరని సిటీ ఛానల్ ద్వారా కోరారు. వారి చిరునామా 20-4-701 కొత్తపల్లి, కొర్లగుంట, తిరుపతి. చిన్నారి తల్లిదండ్రులు 9908041145 770205621 9296757797 మొబైల్ నంబర్లను కూడా సంప్రదించగలరని వారు తెలిపారు. తాను కాంగ్రెస్ పార్టీకి అందించిన సేవలను గుర్తించి మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా నియమించడం ఆనందదాయకమని ఆ పార్టీ నాయకుడు రఫీ హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్ కుమార్ రఫీకి నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా రఫీ మాట్లాడుతూ పార్టీకి విధేయుడునై జిల్లాలోని మైనారిటీల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రామ్మూర్తి రాయల్, మునిశేఖర్, చంద్రశేఖర్ రెడ్డి, అక్కినపల్లి లక్ష్మయ్య, గంగులయ్య, లతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ పదవి ఇచ్చిన సూచనలో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను కాంగ్రెస్ పార్టీలో గత 20 సంవత్సరాలు పనిచేసేందుకు నన్ను గుర్తించి పదవి ఇచ్చినారు. చిత్తూరు జిల్లాలో ప్రతి ఒక్క మండలాల్లో కానివ్వండి, అదేవిధంగా నియోజకవర్గాల్లో మైనార్టీ అభివృద్ధికి నేను కృషి చేస్తాను. పార్టీ డెవలప్కి నేను ఎప్పుడు ముందుండి పార్టీ అభివృద్ధి చేయడానికి నేను నా వంతు కృషి చేసి స్వాతంత్ర పోరాటంలో ఏఐఎస్ఎఫ్ కీలక పాత్ర పోషించిందని అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ మాజీ ఉపాధ్యక్షులు జనార్దన్ పేర్కొన్నారు. ఏఐఎస్ఎఫ్ ఆవిర్భవించి 76 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆవరణంలో ఏఐఎస్ఎఫ్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జనార్దన్ హాజరై జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ స్వతంత్రోద్యమంలో విద్యార్థులను భాగస్వామ్యులు చేయాలనే ఉద్దేశంతో 1936లో జవహర్లాల్ నెహ్రూ ఏఐఎస్ఎఫ్ను స్థాపించడం జరిగిందన్నారు. తెల్లదొరలకు వ్యతిరేకంగా విద్యార్థులు వీరోచితంగా పోరాటాలను సాగించి 1947లో దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చి బానిస బ్రతుకుల నుండి ప్రజలకు విముక్తి కలిగించాలని తెలిపారు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఏఐఎస్ఎఫ్ ఒకే ఆశయంతో పనిచేస్తుందని, విద్య, వైద్యం, ఉపాధి, సమానత్వం కోసమే పోరాటాలు సాగిస్తుందని పేర్కొన్నారు. ఆ రోజు విద్యార్థుల యొక్క కృషి వల్లనే దేశవ్యాప్తంగా విద్యార్థులు వీధుల్లోకి వచ్చి మన త్రివర్ణ పతాకాన్ని బట్టి ఏఎస్ఎఫ్ జెండాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విరోచిత పోరాటాలు చేశారు. దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో, కళాశాలలో కూడా పెద్ద ఎత్తున విరోచిత పోరాటాలు చేసిన ఫలితంగానే ఈరోజు స్వాతంత్రం వచ్చింది. కానీ స్వాతంత్రం రావడానికి ఏఎస్ఎఫ్ ఎంత పాత్ర ఉందంటే ఈరోజు దేశంలో ఇప్పటికి కూడా ఏఎస్ఎఫ్ ఆశయాలని చేసుకోవడానికి ఒకవేళ నెహ్రూ లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరినా మిగతా వాళ్ళందరూ కూడా దూరమైనా కూడా ఏఎస్ఎఫ్ ఈరోజు కూడా మన దేశవ్యాప్తంగా జెండా ఎగరతనం ఉంది. అనంతరం ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు విశ్వనాథ్ మాట్లాడుతూ ఏఐఎస్ఎఫ్ ఆవిర్భవించి 76 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం దేశవ్యాప్తంగా వేడుకలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం విద్యారంగాన్ని పటిష్టం చేయాలని, విద్యాభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తూ ప్రభుత్వ విద్యా సంస్థలను నిర్వీర్యం చేయడానికి కుట్ర పన్నుతుందని ఆరోపించారు. విద్యా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏఐఎస్ఎఫ్ పోరాటాలు సాగిస్తుందన్నారు. ఏఐఎస్ఎఫ్ ఆశయాల సాధనకు తామంతా కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆ ఫెడరేషన్ నాయకులు స్వామి, అశోక్, రాజు, రవీంద్ర, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మన జిల్లాలో నెలకొన్నటువంటి సాంఘిక సంక్షేమ సమస్యలపైన ఈ అకాడమిక్ ఇయర్లో పక్కా బిల్డింగ్ నిర్వహించాలని, మెస్ ఛార్జీలు పెంచాలని ఇరువురికి ఆందోళనలు చేస్తున్నాం. వార్షికోత్సవ సందర్భంగా ప్రభుత్వ విద్యకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని ఈ వార్షికోత్సవ సందర్భంగా ఆందోళన కార్యక్రమం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చేపడతామని 66వ స్వాతంత్ర వేడుకలను నగరంలో ఘనంగా నిర్వహించనున్నట్లు జై జవాన్ సేవా సమితి ప్రధాన కార్యదర్శి పి అశ్వర్ధ నారాయణ తెలిపారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువరక్తాన్ని దారపోసి భారతావనికి రక్షణ కవచంగా నిలిచిన తమ సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న సదుపాయాలను కూడా ఊడగొట్టి మాజీ సైనికులకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. తమ సమస్యలను పరిష్కరించుకుంటే ఆందోళనకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. దేశ సమైక్యతను చాటుతూ ఆగస్టు 15న తిరుపతి నెహ్రూ మున్సిపల్ హైస్కూల్లోని మైదానంలో 66వ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించదలిచామని చెప్పారు. మాజీ సైనిక కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ విలేకరుల సమావేశంలో జై జవాన్ సేవా సమితి సభ్యులు భాస్కర్ రాజు, నరసింహులు, ఎంఎం స్వామి, సిద్ధయ్య, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో పంజాబ్ రాష్ట్రంలో హర్యానా అయితేనేమి, ఢిల్లీ అయితేనేమి అనేక రాయితీలు ఇచ్చారు మాజీ సైనికులకు. ఒక ప్రత్యేక మినిస్ట్రీని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మన రాష్ట్రంలో 62 ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా ఉన్న రాయితీని ఇక్కడ బీకేస్తున్నారు మాజీ సైనికులకు. మాజీ సైనికులకు రిక్రియేషన్ రూమ్ ఒకటి ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి ఎక్కడే కానీ స్థలం లేదు. తిరుపతి పట్టణంలో ఉన్న సౌకర్యాలు కనీసం వేరే రాష్ట్రాల్లో ఇస్తున్న ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలు మాజీ సైనికులు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ప్రభుత్వం క్రీడాకారులకు రిజర్వేషన్ కోటాను పెంచడం సంతోషదాయకమని జెన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అకాడమీ కార్యదర్శి కిరణ్ కుమార్ పేర్కొన్నారు. క్రీడలకు రిజర్వేషన్ పెంచడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం తిరుపతిలోని బాలాజీ కాలనీలో జెన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అకాడమీ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా పేల్చి కొబ్బరికాయలు కొట్టి క్రీడాకారులు సంబరాలు జరుపుకున్నారు. క్రీడాకారులకు రిజర్వేషన్ కోటాను పెంచడంపై కిరణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అకాడమీ కార్యదర్శి కిరణ్ కుమార్ మాట్లాడుతూ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి క్రీడల పట్ల ఆసక్తి ఉండడమే కాకుండా క్రీడాకారులు కాబట్టే రిజర్వేషన్ కోటాను పెంచారని కొనియాడారు. 0.5% ఉన్న రిజర్వేషన్ను 2%కు పెంచడం ఆనందదాయకమన్నారు. రిజర్వేషన్ పెంపుతో క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని పెంచారని తెలిపారు. క్రీడాకారులకు రిజర్వేషన్ పెంపుతో విద్య, ఉద్యోగ అవకాశాలు మరింతగా పెరుగుతాయని సంతోషం వ్యక్తం చేశారు. ఈ వేడుకల్లో టెన్నిస్ కోచ్ హరి, హాకీ కోచ్ మురళి, డిఎస్డిఓ సయ్యద్, జిమ్నాస్టిక్స్ కోచ్ దేవకి, శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ క్రీడాకారులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ కోటా 0.5% అంటే ప్రతి 200 సీట్లకు ఒక సీటు ఉన్నదాన్ని మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి, మన జిల్లావాసి, అందులో క్రీడాకారుడు అయినటువంటి మన కిరణ్ కుమార్ రెడ్డి గారు దాన్ని 2%కి పెంచడం ద్వారా అభినందనలు తెలియజేసుకుంటున్నాము. ఇంకా స్పోర్ట్స్ కోసం ఇంకా ఎంతో చేయాలని, స్పోర్ట్స్ గురించి తెలిసిన ముఖ్యమంత్రి అతను కూడా క్రీడాకారుడు కావడం వల్ల మా బాధలు అర్థం చేసుకొని స్పోర్ట్స్కున్న యొక్క పరిస్థితులు అర్థం చేసుకుని 2% చేయడం అనేది క్రీడాకారులుగా ఆడే వాళ్ళకి అందరికీ ఉద్యోగాల్లోనూ స్టడీస్లోనూ 2% చేయడం ఎంతో గర్వకారణమని పదేగా మా తరఫున ముఖ్యమంత్రి గారికి క్రీడాభివందనాలు, పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేసిన కార్యకర్తలకు ఎస్సీ విభాగంలో అవకాశం కల్పిస్తూ పదవులు ఇవ్వడం జరిగిందని ఆ పార్టీ తిరుపతి ఎస్సీ విభాగం అధ్యక్షుడు రాజేంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన నియామక పత్రాలను ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో వారికి అందజేశారు. తిమ్మినాయుడుపాలెం ఎస్సీ విభాగం ప్రధాన కార్యదర్శిగా వెంకటేష్, ఇందిరానగర్ ఉపాధ్యక్షురాలిగా అమరావతి, నగర ఉపాధ్యక్షురాలిగా మంజులను నియమించినట్లు రాజేంద్ర విలేకరులకు చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, జిల్లా కన్వీనర్ నారాయణ స్వామి ఆదేశాల మేరకు వీరికి ఎస్సీ విభాగంలో అవకాశం కల్పించినట్లు ఆయన తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తేజ, కవితమ్మ పాల్గొన్నారు. గతంలో తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి గారి విజయానికి కృషి చేసినందుకు వారి కృషిని గుర్తించి కమిటీలో నియమించడం జరిగింది. ఈనాటి నుండి కూడా వారు పార్టీ నియమ నిబంధనలకు లోబడి తిరుపతి నియోజకవర్గంలో
ఎస్సీల అభివృద్ధికి, ఆయా వార్డుల్లో, ఆయా పంచాయతీల్లో దళితుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో పోరాడడం, అక్కడ సమస్యలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం, ఆ విధంగా అధికారులతో కూడా చర్చించి దళితుల అభివృద్ధికి పాటుపడతామనేసి తెలియజేస్తున్నాం. శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా వేణుగోపాల స్వామి ఆలయంలో వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు కొనసాగిన ఉత్సవాలు ఆదివారం 3వ రోజు వైభవంగా ముగిశాయి. స్థానిక ఆర్సీ రోడ్లోని వేణుగోపాల స్వామి ఆలయంలో గోకులాష్టమి వేడుకల్లో భాగంగా ఆదివారం భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర కన్వీనర్ పాలగిరి ప్రతాప్ రెడ్డి, సిద్ధారెడ్డిలు హాజరై ముందుగా స్వామివారిని దర్శించుకొని ఆ తరువాత అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు 1000 మందికి పైగా భక్తులకు అన్నదానం చేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు ధనశేఖర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జయరాం యాదవ్, ఎస్కే బాబు, మోహన్, రంగ యాదవ్, నాగరాజు, కాలనీవాసులు పాల్గొన్నారు. జానపద కళాకారుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం తాము సేకరించిన 1,00,000 సంతకాలను టీటీడీ ఈవోకు సమర్పించనున్నామని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు యాదగిరి తెలిపారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తిరుమల అఖండనామ సంకీర్తనలో జిల్లా జానపద వృత్తి కళాకారులకు అవకాశం కల్పించాలని గత 20 రోజులుగా దీక్షలు చేస్తున్నా టీటీడీ పట్టించుకోకపోవడం దారుణమన్నారు. 66 మండలాలకు చెందిన తహసీల్దారులు వీరు నిజమైన కళాకారులేనని నిరూపణ పత్రాలు ఇచ్చినా అధికారులు స్పందించి న్యాయం చేయకపోవడం టీటీడీ నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేస్తుందని విమర్శించారు. ధర్మాన్ని కాపాడాల్సిన టీటీడీ అవినీతిని పెంచి పోషిస్తుందని ఆయన ఆరోపించారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించకుంటే ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొంటామని యాదగిరి హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఓవి రమణ, బాబు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో ప్రజలు, మండలాల్లో ప్రజలు ఈ కళాకారులు నిజమైన కళాకారులు అని చెప్పి మండల కేంద్రాలుగా ప్రదర్శన చేసినప్పుడు ఆహతులు పెట్టారు. చివరికి రాస్తారోపణ చేశారు. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం వీరి కోరికలు ఏంటి, మేము చెప్పామా లేదా అని పునరాలోచించుకునే పరిస్థితులు లేదు. ఒకసారి సాధించుకున్న ఫలితాన్ని వెనుకకు తీసుకోవడం అనేది ఎవరు ఒప్పుకోరు. కాబట్టి కళాకారులంతా తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. మేము సాధించుకున్న ఫలితాలు మాకు వచ్చేంత వరకు మేము పోరాడతామని చెప్పి లక్ష్యంతోనే ఈరోజు 20 రోజులైనా కూడా వందలాది మంది కళాకారులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటా ఉన్నారు. అక్రమంగా తరలిపోతున్న ఎర్రచందన పరిరక్షణ కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సోమవారం శేషాచల అడవుల్లో పాదయాత్ర చేపట్టనున్నారని ఆ పార్టీ నగర అధ్యక్షులు అజయ్ కుమార్ ఓ ప్రకటనలో వెల్లడించారు. శేషాచల అడవుల్లో ఉన్న అరుదైన సంపద రోజురోజుకి తరిగిపోతోంది. దీనిని పరిరక్షించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఇటీవల బీజేపీ నాయకులు ఆరోపించిన విషయం విదితమే. ప్రభుత్వాన్ని మేల్కొలపాలని తలంచిన భారతీయ జనతా పార్టీ శేషాచల అడవుల్లో పాదయాత్రకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తిరుమల శేషాచల అడవుల్లో 30 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టనున్నట్లు నగర అధ్యక్షుడు అజయ్ కుమార్ పేర్కొన్నారు. పాదయాత్ర అనంతరం పేరూరు బండ వద్దనున్న బకుళామాత ఆలయాన్ని సందర్శిస్తారని ఆయన ఓ ప్రకటనలో వెల్లడించారు. ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 4 రాత పరీక్ష తిరుపతిలో ప్రశాంతంగా ముగిసింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 4 రాత పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. 2 రోజుల పాటు జరిగిన ఈ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. వసతి గృహ సంక్షేమాధికారి పోస్టు భర్తీ కోసం జరిగిన ఈ పరీక్ష తిరుపతిలోని 8 కేంద్రాల్లో జరిగింది. ఏపీపీఎస్సీ నిర్దేశించిన సమయానికి అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. అయితే పోలీసులు తనిఖీలు నిర్వహించిన తర్వాతే అభ్యర్థులను లోనికి అనుమతించారు. నిషేధిత వస్తువులు కలిగిన అభ్యర్థులను వెనక్కి పంపారు. జనరల్ స్టడీస్ పత్రం 1 ఉదయం 10 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:30 ముగిసింది. అలాగే పత్రం 2 మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4:30 ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో ఈ పరీక్ష జరిగింది. ప్రభుత్వం వెంటనే 10వ పీఆర్సీ ఏర్పాటు చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఎస్టీఎఫ్ఐ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యూటీఎఫ్ నాయకులు ఆదివారం నగరంలో స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానిక యూటీఎఫ్ భవనం నుంచి ప్రారంభమై కర్నాల వీధి, టౌన్ క్లబ్, గాంధీ రోడ్, మున్సిపల్ కార్యాలయం వరకు సాగింది. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అధ్యాపకులపై వివక్ష చూపుతోందని ఆరోపించారు. తమ సమస్యలను పరిష్కరించుకుంటే ఆందోళన బాట పడతామని ఆయన ఓ ప్రకటనలో హెచ్చరించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు చిన్నస్వామి, అల్లాబక్షు, నారాయణ, పట్టాభి, కోదండనాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 54వ రాష్ట్ర సదస్సు వరంగల్లో జరిగినట్లు అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ శ్రీహరిరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 54వ రాష్ట్ర సదస్సు వరంగల్లో ఘనంగా ముగిసింది. ఆగస్టు 11, 12 తేదీలలో జరిగిన ఈ సదస్సుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. వైద్యులకు సంబంధించిన పలు అంశాలపై సదస్సులో చర్చించినట్లు అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ శ్రీహరిరావు తెలిపారు. రాష్ట్రంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు పలువురు ఈ సదస్సుకు హాజరై జయప్రదం చేశారని ఆయన ఓ ప్రకటనలో వెల్లడించారు. పాత్రికేయులు మెడిక్లైమ్ ఇన్సూరెన్స్ దరఖాస్తును ఆగస్టు 14 లోపు అందజేయాలని రాయలసీమాంధ్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు గోపాల్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం జర్నలిస్టులకు కల్పించిన రాయితీలలో మెడిక్లైమ్ ఇన్సూరెన్స్ ఒకటి. దీనికి ఆగస్టు 11 కల్లా దరఖాస్తులు అందజేయాలని గడువు ఇచ్చినప్పటికీ దానిని మళ్లీ 14 వరకు పొడిగించారని, ఈ అవకాశాన్ని పాత్రికేయ మిత్రులు సద్వినియోగం చేసుకోవాలని యూనియన్ అధ్యక్షుడు గోపాల్ రెడ్డి ఓ ప్రకటనలో కోరారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులు రావడంతో దేశం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం వరకు 53,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం ద్వారా దర్శించుకునే భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వారికి దర్శనానికి 18 గంటల సమయం, దివ్యారామం దర్శనం కోసం 9 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు 4 గంటల సమయం, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు 3 గంటల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా ఖాళీ గదులు, సేవా టికెట్ల విషయానికొస్తే వసంతోత్సవం టికెట్లు 174, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 203 అందుబాటులో ఉన్నాయి. వీటిని సోమవారం ఉదయం తిరుమలలోని విజయ బ్యాంకులో పొందవచ్చునని అధికారులు తెలిపారు. తిరుపతి గోల్డ్ అండ్ జ్యువెలరీ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు సోమవారం మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల 1 గ్రాం బంగారం ధర 2,805 రూపాయలు, 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 30,005 రూపాయలు, 1 కిలో వెండి ధర 53,840 రూపాయలు కాగా 1 గ్రాం రీటైల్ ధర 57 రూపాయల 60 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిఘా వర్గాల హెచ్చరికతో అప్రమత్తమైన పోలీసులు, విస్తృతంగా తనిఖీలు, ఎయిర్పోర్టుకు భారీ బందోబస్తు. కాంగ్రెస్ కు 2014 ఎన్నికలే చివరి ఎన్నికలు. విద్యార్థుల ప్రయోజనాలను కాలరాస్తే ఈజిప్ట్లో ముబారక్ కు పట్టిన గతే కిరణ్ కు పడుతుంది. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య హెచ్చరిక. బోయకొండ గంగమ్మ ఆలయంలో చోరీకి విఫల యత్నం. 2 నెలల వ్యవధిలో 2 సార్లు చోరీకి యత్నించిన దుండగులు. ఆధారాలు సేకరించాం, త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తాం. పుంగనూరు సీఐ కంజంక్షన్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.